నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ్మ. మార్చి 3వ తారీఖు 2026 సంవత్సరంలో కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణము అనేటువంటిది ఏర్పడిందండి. మన భారతదేశంలో ఇది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంది, మన దక్షిణ భారతంలో దీని ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంది, ఎప్పుడు పట్టు స్నానము, ఎప్పుడు విడుపు స్నానము చేయాలి, ఏ నక్షత్రం మీద లేకపోతే ఏ రాశి మీద దీని యొక్క ప్రభావాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనం డీటెయిల్డ్గా చూద్దామండి. మార్చి 3వ తారీఖు ఫాల్గుణ పౌర్ణమి మంగళవారం నాడు పుబ్బా నక్షత్ర సింహరాశి మీద ఈ గ్రహణము పాక్షిక కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్రగ్రహణము అనేటువంటిది పట్టబోతోంది. ఈ యొక్క గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మధ్యాహ్నము 3:21 దగ్గర నుంచి సాయంత్రము 6:50 దాకా గ్రహణం ఉంటుందండి. కానీ భారతదేశంలోనే కాదని ఎక్కడైనా సరే చంద్రగ్రహణం అనేటువంటిది పగలు మనకి కనపడదు. అవునా? కనబడదు. మనకి చంద్రుడు కనబడదు. కాబట్టి చంద్రోదయం ఎప్పుడవుతుంది మనం చూస్తే కనుక, అంటే చంద్రుడు ఎప్పుడు మనకి కనబడతాడు? 6:02 దగ్గర నుంచి మనకి కనబడతారు. సో 6:02 దగ్గర నుంచి 6:50 వరకు మాత్రమే మనకి చంద్రగ్రహణం ఉన్నట్టుగా లెక్క. మన దక్షిణ భారతం మొత్తము కూడా దీన్నే ఫాలో అవ్వాలి. మన హైదరాబాదు ప్రాంతం కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ ఎక్కడైనా సరే సాయంత్రం 6:02 పట్టు స్నానము చేయండి. 6:51 విడుపు స్నానం అనేటువంటిది చేయండి. ఈ సమయాన్ని మధ్యలో చాలా కాస్మిక్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ చాలా హైగా ఉంటుంది. కాబట్టి పాజిటివ్గా మీరు ఏదైనా మంత్రము చాంటింగ్ చేయడం కానీ, దైవ ధ్యానము కానీ, పురాణ పఠనము కానీ, లేకపోతే భగవంతుడి యొక్క ఆరాధన కానీ విశేషించి మనం ఎప్పుడైతే చేస్తామో పురస్చరణ చేసినంత ఫలితం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సమయాన్ని ఉపయోగించుకోండి, కేటాయించుకోండి. అయితే ఇది ఏ రాశుల మీద ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి? ముఖ్యంగా ఇది పుబ్బా నక్షత్రము సింహరాశి మీద ఎక్కువగా ప్రభావితం అవుతుంది. కాబట్టి పుబ్బా నక్షత్ర జాతకులు కానీ, సింహరాశి జాతకులు కానీ ఈ గ్రహణాన్ని చూడరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ ఏంటి అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, కుంభరాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, మీనరాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, అండ్ కన్యా రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. ఏ రాశుల వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ ఉంటుంది అనేటువంటిది డీప్గా మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. మకర రాశి వాళ్ళకి చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఉంటే పాజిటివా నెగిటివా? చంద్రగ్రహణము తర్వాత మకర రాశి వాళ్ళకి ఏమైనా మార్పులు కనబడుతున్నాయో మనం చూస్తే కనుక మకర రాశి వాళ్ళకైతే గ్రహణ ప్రభావంతో ఈ చెడు జరిగేటువంటి అవకాశాలు అయితే ఏమీ లేవండి. గ్రహణ ప్రభావం అంతా కూడా మకర రాశి మీద ఏమీ పడట్లేదు. దానికి సంబంధించిన పరిహారములు కానీ, దానములు కానీ, లేకపోతే ఈ యొక్క గ్రహణ శాంతి కానీ చేయాల్సిన అవసరం లేదు. కానీ మకర రాశికి, ఏ రాశికైనా సరే గ్రహణము తర్వాత అనేక రకాల మార్పులు అనేటువంటివి కనబడబోతూ ఉన్నాయి. ఆ కోణంలో మనం చూస్తే కనుక మకర రాశి వాళ్ళకి చాలా మార్పులు ఉన్నాయి. మేజర్లీ చెప్పాలి అంటే 15వ తారీఖు తర్వాత అద్భుతమైనటువంటి యోగం పట్టబోతోంది. మకర రాశికి సంబంధించి చూస్తే 2వ స్థానంలో రవి, కుజ, బుధ అండ్ రాహుగ్రహ సంచారాలు జరుగుతూనే 2వ స్థానంలోనే శుక్రుడు మీనరాశిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి 3వ స్థానంలో శుక్రుడు, తర్వాత శని, ఈ 2 గ్రహాలు కూడా 3వ స్థానంలో ఉన్నాయి. 3వ స్థానం అనేటువంటిది చాలా అద్భుతంగా యోగదాయకంగా ఉంది. 3వ స్థానంలో శని శుక్రులు ఎప్పుడైతే యోగదాయకంగా ఉన్నారో సిబ్లింగ్స్ పరంగా కానీ, కొలీగ్స్ పరంగా కానీ, విదేశీ యోగాలన్నీ కూడా అనుకూలించడము కానీ, లేకపోతే ప్రయాణాల వల్ల పనులన్నీ కూడా సానుకూలంగా మారడం కానీ, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2వ స్థానంలో రాహు ఆల్రెడీ ఎప్పటి నుంచో మీకు ఉన్నారు. కాబట్టి విపరీతమైన ఖర్చులు, సంపాదించింది నిలబడకపోవడం కానీ, కష్టపడింది ఫలితాలు లేకపోవడం కానీ, మీరు కష్టపడితే వేరే వాళ్ళకి క్రెడిట్ వెళ్ళడం కానీ, ఇలాంటివి కనబడుతున్నటువంటి పరిస్థితుల్లో 2వ స్థానంలో రవి కూడా సంచారం చేస్తూ, మొన్న 23వ తారీఖు తర్వాత కుజుడు కూడా సంచారం చేస్తూ ఉన్నారు. అంటే 2వ స్థానంలో రవి కుజుల యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో పనుల్లో ఆటంకాలు పెరగడం కానీ, మానసికమైనటువంటి శారీరకమైనటువంటి అనారోగ్య సమస్యలు పెరగడం కానీ, ఆవేశంలో తొందరపాటులో నిర్ణయాలు తీసుకోవడం, అది ప్రతి పనిలోనూ ఆటంకాలు క్రియేట్ చేయడం, సరైనటువంటి నిద్ర లేకపోవడం, ఇలాంటివి కనబడుతూ ఉన్నాయి. రుణబాధలు కానీ, 6వ స్థానంలో గురుడు కాబట్టి చిన్న చిన్న అవమానములు కానీ, కెరీర్లో ఒడిదుడుకులు కానీ, ఒత్తిడి కానీ ఇలాంటిది కూడా కనబడుతోంది. అయితే మేజర్లీ మకర రాశి వాళ్ళకి ఈ యొక్క రాజయోగం ఏంటి అంటే మార్చి 15వ తారీఖున రవి అనేటువంటి ఆయన 3వ స్థానమైనటువంటి మీనరాశిలోకి ప్రవేశించడము, అక్కడ రవితో పాటు శని శుక్రుడు కలయిక, ఇక్కడ 3వ స్థానం అవ్వడం వల్ల రవి అనేటువంటి ఆయన యోగదాయకంగా ఉంటారు. కాబట్టి ప్రతి పనిలోనూ ఆటంకాలు తొలగిపోవడం, పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవడం, ఆరోగ్యము చక్కగా ముందుకు వెళ్ళడం, అష్టమాధిపత్యము కాబట్టి తండ్రికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవ్వడము,
సంతానం విషయంలో గుడ్ న్యూస్ ఏదైనా వినడం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగానే ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రవితో పాటుగా శని ఉన్నారు. శని అనేటువంటి ఆయన రవికి బద్ధ శత్రువు అండి. దీనివల్ల వచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా 50-50 ఛాన్సెస్లా కనబడుతూ ఉంటాయండి. అంటే శని అనేటువంటి ఆయన, శుక్రుడు అనేటువంటి ఆయన, రవి అనేటువంటి ఆయన ముగ్గురు కూడా 3వ స్థానంలో యోగించిన ఆ శత్రుగ్రహ కలయిక ఏదైతే ఉందో దానివల్ల కొంతవరకు ఏదైనా పోరాటాలు, గొడవలు, కష్టాలు, తగువులు ఇలాంటివి కూడా పెరిగే అవకాశములు ఎక్కువగా ఉంటాయి. పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రావడంలో ఖచ్చితంగా కొద్దిగా వెలితి అనేటువంటిది కనబడుతూనే ఉంటుంది. అయితే ఈ రవి అనేటువంటి ఆయన బెటర్ ఇయర్ కాబట్టి ఆరోగ్యం తప్పకుండా మెరుగుపడుతుంది. అనుకోని విధంగా పనులన్నీ ముందుకు వెళ్ళినా చిట్ట చివరి నిమిషంలో ఏదైనా ఇబ్బంది జరగడం కానీ, గొడవలు అవ్వడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే కనబడతాయి. కానీ ఈ కలయిక వల్ల అయితే ఫారెన్ సెటిల్మెంట్ కానీ, ఫారెన్ ట్రావెల్స్ కానీ చేయాలనుకున్నటువంటి మకర రాశి వాళ్ళకైతే చాలా బాగుంటుంది. మేజర్లీ మకర రాశి వాళ్ళకి మెరిటల్ లైఫ్లో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని బాధపడుతూ ఉంటే శుక్రబలం పెరిగింది కాబట్టి ఈ మాసంలో, మార్చి మాసంలో ఖచ్చితంగా మెరిటల్ లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఏమి టెన్షన్ పడక్కర్లేదు. అష్టమ స్థానంలో కేతు ఉన్నారు కాబట్టి మానసికమైనటువంటి ఒత్తిడి లేకుండా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ గ్రహణానికి సంబంధించి ఎలాంటి శాంతి ప్రక్రియలు కానీ, గ్రహణ శాంతి కానీ మీకు అవసరం లేదు. కానీ కొద్దిపాటి చిన్న చిన్న దోషాలు ఉన్నాయి కాబట్టి నవగ్రహ శ్లోకాలు పారాయణ చేసుకోవడం కానీ, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉన్నా పర్సనల్ చాట్ ద్వారా కూడా చెక్ చేసుకుని ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అండి.